ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క మాట రూతు గ్రంథము 1వ అధ్యాయం నుండి దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడు. నయోమి యొక్క జీవితం చూసుకున్నట్లయితే కరువు కాలము, కష్టకాలము అంటే కరువు అని అంటే కష్టకాలాన్ని సూచిస్తుంది. కష్టకాలాన్ని చూసి నయోమి కుటుంబము బెత్లెహేము నుండి ప్రయాణమయ్యి మోయాబు దేశంకు రావడం జరిగింది. అయితే కరువు కష్టాన్ని సూచిస్తుంది. ఆ కష్టాన్ని చూసి భయపడి ఎక్కడికి వచ్చారో మోయాబు దేశానికి, అన్య దేశానికి వచ్చి నివాసం చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే నయోమి తన భర్తని, 2 కుమారుల్ని కోల్పోయింది. అయినా సరే నయోమి దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. నయోమి విశ్వాసం ఎంత గొప్పది అని అంటే, నయోమిని బట్టి, నయోమి ఉన్న ఒంటరితనాన్ని బట్టి తన కోడలైన రూతు తనను విడిచిపెట్టక తన చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్ళింది అంటే బెత్లెహేమునకు ప్రయాణమై నయోమితో పాటు వెళ్ళింది. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టకుండా నయోమి వల్లే దేవుణ్ణి పట్టుకొని ఉంటామో, దేవుడు అప్పుడు మన కొరకు సహాయాన్ని పంపిస్తాడు. మనం ఎక్కడైనా ఉండొచ్చు. నయోమి అన్య దేశంలో ఉన్నా కూడా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు, దేవుణ్ణి మరిచిపోలేదు. నయోమి తన భర్తని, కుమారుల్ని కోల్పోయినా కూడా దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవుని యందు నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. అలాగే నయోమి తన కోడళ్ళ 2 కోసము ఆలోచించింది. తన కోడల జీవితం ఏమైపోద్దా అని ఆలోచించి వారిని తన కుటుంబం సభ్యులకి దగ్గరికి పంపించాలని ఉద్దేశించి ఉంది. అంటే ఇదంతా దేనివల్ల జరిగింది అని అంటే నయోమి యొక్క విశ్వాసం వలన. అట్టి విశ్వాసం మనము కూడా కలిగి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నువ్వు ఏ స్థితిలో అన్నా ఉండు, ఏ ప్రదేశంలో అన్నా ఉండు, కానీ నీ హృదయంలో దేవుడు ఉండాలి. నయోమి బెత్లెహేము నుండి అన్య దేశానికి వచ్చింది, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని ప్రేమను విడిచిపెట్టలేదు. దేవుని ప్రేమ తనలో ఉంది కాబట్టి ఆ ప్రేమ తనతో ఉన్న వారి గురించి ఆలోచించేలాగా చేసింది. అట్టి విధంగా మనము కూడా మనతో ఉన్న వారి గురించి ఆలోచించాలి. మనతో ఉన్న వారి గురించి మనం ఎప్పుడూ కూడా కేర్ తీసుకోవాలి. సో నయోమి తన 2 కోడల గురించి ఎట్లయితే ఆలోచించిందో, మనము కూడా మన కుటుంబాన్ని గురించి, మన స్నేహితుల గురించి ఆలోచించాలి. వారి కొరకు మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంతో బలమైనది, గొప్పది. మన విశ్వాసము ఎంతో గొప్పది. ఆ విశ్వాసము, ప్రార్థన కలిస్తే ఎన్నటికీ మనము దేవుని నుండి విడిపోము. కాబట్టి మనము ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ప్రార్థన కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. ఆ ప్రార్థన మనలో ప్రేమని పెంచుతుంది, మనలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ప్రార్థన మనకి నిరీక్షణను నేర్పిస్తుంది, నిరీక్షణ కలిగి ఎలా జీవించాలో నేర్పిస్తుంది. ఆ ప్రార్థన మనకి ఓర్పును కలిగిస్తుంది, ఓపికగా ఎలా వేచి ఉండాలో నేర్పిస్తుంది, ఓపికగా ఎలా దేవుని కోసం ఎదురు చూడాలో నేర్పిస్తుంది, ఎలా మనము ఇతరుల్ని ప్రేమించాలో నేర్పిస్తుంది, క్రీస్తు ప్రేమను ఎలా మనము కలిగి జీవించాలో నేర్పిస్తుంది. కాబట్టి మనం ఎక్కడున్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా జీవించాలి. ఇదే దేవుడు మనతో మాట్లాడాలని
కోరుకుంటున్న మాట. కాబట్టి మనము ఏం చేయాలి అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ముందుకు నడవాలి. నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా ఎక్కడున్నా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు. నయోమి ఎన్ని కోల్పోయినా ఎక్కడున్నా సరే ఏ ప్రదేశంలో ఉన్నా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు, దేవుని ప్రేమని విడిచిపెట్టలేదు. అదేవిధంగా మనము కూడా ఏ ప్రదేశంలో ఉన్నా ఎక్కడున్నా మన చుట్టూ ఎంతమంది అన్యులు ఉన్నా సరే దేవుణ్ణి మాత్రం మనం ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్.